శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 47వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనస్య లాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. పార్వతి, ఏ గురువు చేత అజ్ఞానమనుడు చీకటిచే గ్రుడ్డివాడుగు జనుని యొక్క జ్ఞాన చక్షుస్సు పరబ్రహ్మ జ్ఞానమను కాటుక యొక్క కటికతో తెరవబడుచున్నదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు. మానవుడికి మంచి పనులు చేయకూడదు అని ఉండదు, చెడ్డ పనులు చేయాలి అని ఉండదు. జన్మరహితము పొందాలి అని ఉంటుంది. జన్మరహితము వద్దు, మళ్ళీ 84 యోని సంభూతులుగా నీచమైన జన్మలకి రావాలి అని ఉండదు. కానీ అజ్ఞానాంధకారము వలన చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఉండడమే అజ్ఞానం. జ్ఞానము లేని మనిషి ఎవరూ లేదు. అజ్ఞానము అంటే చేయవలసిన దాన్ని చేయకుండా చేయకూడనివి చేస్తూ ఉండటమే అజ్ఞానం. ఎందుకు అంటే జ్ఞానము అంటే తెలివి. ఆ తెలివి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మిశ్రమ తెలివి, ఒకటి శుద్ధ తెలివి, ఒకటి మలిన తెలివి అని ఉంటుంది. ఆ మలిన తెలివి అనేటువంటిదే అజ్ఞానం. ఆ మలిన తెలివి, ఆ మలిన ఎరుక ఉన్నప్పుడు ఆ అజ్ఞాన ప్రభావం వలన ఏమి చేస్తుంది అంటే మార్గానికి సరిపడే పనులు చేయనీయక మార్గాన్ని తప్పిస్తుంది. ఉత్తమమైనటువంటి కార్యక్రమములు జోలికి పోనీయక పవిత్రమైనటువంటి కార్యక్రమములు చేయనీయక మనిషిని వక్ర మార్గములో నడిపిస్తుంది ఆ యొక్క మలిన తెలివి. మిశ్రమ తెలివి ఒకప్పుడు గురువు అని నమ్మిక ఏర్పడి మంచి పనులు చేస్తూ మళ్ళీ పూర్వపు స్థితిలోకి వచ్చి మళ్ళీ దారి తప్పిస్తుంది. ఇది మిశ్రమం. ఇక శుద్ధ తెలివి ఎట్లా ఉంటుంది, శుద్ధ ఎరుక ఎట్లా ఉంటుంది అంటే గురువు చెప్పినటువంటి విషయమును తప్పక పాటిస్తూ గురు మార్గములో నడుస్తూ సత్శిష్యుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు. మళ్ళీ తిరిగి చూడడు వెనక్కి. ఏ మార్గాన్నైతే గురుడు చూపించాడో, ఏ భావాన్నైతే గురుడు తెలియచేశాడో, ఏ సత్యాన్నైతే శాస్త్రము తెలియచేసిందో దాని ఒక్కసారి రుచి చూసిన తరువాత మళ్ళీ మార్పు రాకుండా ఉన్నటువంటిది శుద్ధ తెలివి. దాన్నే సాత్విక తెలివి అంటారు. ఈ రాజసిక తామసికాలన్నీ కూడా మిశ్రిక మలినములతో కూడి ఉంటాయి. కావున మానవుడికి కావలసినటువంటిది ఏమిటి అంటే ఆ అజ్ఞానాంధకారమైన పొర తొలగించాలి అంటే గురుమూర్తికి ఒక్కడికే సాధ్యం. ఆ యొక్క జ్ఞాన చక్షువుని, ఆ యొక్క పరబ్రహ్మ జ్ఞానమును కాటుక ఒకటి ఆ కళ్ళల్లో
ఎప్పుడు పడుతుందో దాన్ని దృష్టి, దీక్ష, చూపులో చూపు కలవడం, ఇన్ని విధాలుగా చెబుతూ ఉంటారు. ఈ విధంగా గురుని యొక్క కరుణ కటాక్షములకు పాత్రుడైనటువంటి వాడు ధన్యుడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.